హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయేది కందిపప్పు టమాటా. చాలా టేస్ట్గా ఉంటుంది. బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ తీసుకొని 1.5 కప్పు వరకు కందిపప్పును పోసేసుకొని 2 సార్లు కడగాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నూనెని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఛానల్లో పెసరపప్పు టమాటా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, డీటెయిల్స్గా చూసి చేసేసుకోండి. 4 విజిల్స్ తర్వాత ఆవిరి తీసేసుకొని మూత తీసుకొని చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. గరిటెతో మంచిగా మ్యాచ్ చేసుకోవాలి. పప్పు చూడండి ఎంత చిక్కగా, ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. వెల్లిపాయలను పొట్టు తీసుకొని పెద్దగా ఉంటే సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొంతమందికి వెల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పప్పు పోపులోకి వెల్లిపాయలు ఎక్కువగానే ఉండాలి. వెల్లిపాయలను ఎక్కువగా వేసేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. ఇంగువ పోపులో చాలా టేస్ట్గా ఉంటుంది. పోపులో ఇంగువ ఖచ్చితంగా వేసేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పోపు పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకోవాలి. అదే స్టవ్ మీద పెట్టేసుకొని పప్పుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పోపునంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. పప్పు టమాటా కందిపప్పు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ పప్పు మా అమ్మాయితో చేపిస్తున్నాను. నేను బయటికి వెళ్ళినా మా పిల్లలకి ఇబ్బంది కాకుండా మా పిల్లలకు అప్పుడప్పుడు వంటలు నేర్పిస్తూ ఉంటాను. దగ్గరుండి మా అమ్మాయితో పప్పు చేపిస్తున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, పప్పులో పుదీనాను పెట్టి గార్నిష్ చేశాను. ఒక ప్లేట్లో వేడివేడి అన్నం వేసి పప్పు వేసేస్తున్నాను. పప్పు పైన ఆయిల్ని వేశాను. చూడండి, ఇలా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వద్దనకుండా లొట్టలు వేసుకుంటా తింటారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పక్కన వడియాలను కూడా వేంపి పెట్టాను. అన్నము వేడిగా ఉంది, పప్పు వేడిగా ఉంది, కలిపి తినబెడుతున్నాను మా అమ్మాయికి. నువ్వు చేసిన కందిపప్పు నువ్వే టేస్ట్ చేయబేటా అని తినబెడుతున్నాను. నువ్వు చేసినట్టుగానే ఉంది మమ్మీ, టేస్ట్ చాలా బాగుంది, నువ్వు చెప్పినట్టే చేశాను అంది. మేము చేసిన టమాటా పప్పు మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.